నెక్స్ట్ టార్గెట్ రంగనాథ్, రంగంలోకి సుపారీ గ్యాంగ్ అంట. చూడుగా ఇదే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నది ఏంటంటే, ఎవడు ప్రజల కోసం నిలబడతారో వాడిని చంపని చూస్తారు, లేకపోతే తీసుకుపోయి జైలు వేస్తారు. చూడు ఇదే ఉన్నది కథ. ఇది అక్రమార్కులకు కంటిగింపు, హైడ్రా టాస్క్ ఫోర్స్ దూకుడుతో కుట్ర కోణం, ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఇంటి వద్ద భద్రత పెంపు, రంగనాథ్కు వ్యక్తిగత భద్రత పెంచాలని ప్రజల వినతి. నిజంగా మేము కూడా కోరుతున్నాం, ఆయనకు ప్రధానమంత్రికి ఉన్నంత సెక్యూరిటీ ఇవ్వండి. ఎవరైనా ఇట్లా ఈగ వాళ్ళినట్టు ఎవరిపైన అనుమానం వస్తే కాల్చి పడేయాలి, ఎందుకంటే ఇటువంటి మంచి మనుషుల్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా. రంగనాథ్కు వ్యక్తిగత భద్రత పెంచాలని ప్రజల వినతి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పెరిగిన శత్రువులు. శత్రువులు ఎవడంటే ఎవరైతే నిజంగా అక్రమంగా ఆక్రమించుకొని ఉంటారో వాడే శత్రువు, లేకపోతే సామాన్య ప్రజలు వాళ్ళ శత్రువులు. ఆయనకు విలువైన ఆస్తులు పరిరక్షణ చేస్తుంటే అక్రమార్కుల కక్ష పూరిత చర్యలు. అవు బాయ్ సాబ్, ఖచ్చితంగా ఆయన చేసేది ప్రభుత్వ ఆస్తులు కాపాడుతుంటే ప్రజల ఆస్తి, అది కాపాడుతుంటే మీకు ఎందుకు అంత కక్ష? ఎందుకు? మీరు కొనుక్కోని పైసలు అంటే మీరు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించవలసిన అవసరం ఏముంది? కొనుక్కోరి, మంచి 100 కోట్లకు ఎకరం కొనుక్కోరి, 50 కోట్లకు ఎకరం కొనుక్కోరి. ప్రభుత్వ స్థలాలలో ఆక్రమించి కట్టాలని ఎవరు చెప్పింది మీకు? పోలీస్ ఉద్యోగం అంటేనే కత్తి మీద సాములా ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అందులోని ముక్కుసూటి తత్వంతో ముందుకు సాగి అధికారులపై డేగ కళ్ళతో వేటాడే శత్రువులు ఏ దిక్కు నుంచి వస్తారో తెలియని పరిస్థితులు ఉంటాయి. బెదిరింపులు, బదిలీలు, దాడులు, ఇలా ఏ పండాలో శత్రువు విడిచిపడతారో తెలియని పరిస్థితులు ఉన్న మొక్కవోని గుండె ధైర్యంతో అధికారులు ముందుకు సాగాల్సి ఉంటుంది. సరిగ్గా అలాంటి వ్యక్తిత్వం, విధి నిర్వహణలో ఎవరికి లెక్క చేయని మొండితనం, ముక్కుసూటి తత్వంతో ముందుకు సాగే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా టాస్క్ ఫోర్స్ కమిషనర్ ఏవి రంగనాథ్ పై కూడా శత్రువులు కుట్రపూరిత చర్యలకు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. సుపారీ గ్యాంగులతో దాడులకు సిద్ధమవుతున్న ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. నిజంగానే ఒకవేళ సుపారీ గ్యాంగులను పెట్టి ఏమన్నా రంగనాథ్ గారికి ఏమైనా చేయాలని ఎవరైతే చూస్తారో, ఒకవేళ వాళ్ళ పేరు గిట్లా ప్రజల్లో బయటకు వచ్చిందనుకో, ప్రజలు పోయి వాళ్ళని కొట్టి చంపుతారు, పక్కా చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి మంచి మనుషుల పైన దాడులు చేయొద్దు.